ఇక్కడ ఒక అతను అన్నాడు, అతడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయన పాపుల మార్గంలో నిలవడు. ఇతడు అపహాసకులు కూర్చుండే చోట కూర్చోడు. మరి ఏం చేస్తాడు ఈయన? దివారాత్రములు దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టుకుంటాడు. దివారాత్రం దేవుని వాక్యం ధ్యానం చేస్తాడు. ఎప్పుడు దేవుని మాట, దేవుని పాట, దేవుని పదం, దేవుని పద్యం, దేవుని కథ. ఎప్పుడు చూసినా దేవుడు 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 దేవునికి సంబంధించినే ఉంటాయి. అప్పుడు ఆయన వాక్యం చదవడం మాత్రమే కాకుండా అతడు ఎలా ఉంటాడట? నీటి ఓరన నాటిన ఒక చెట్టులాగా ఉంటాడు. ఎప్పుడు ఆ వాక్యం అనే నీరు, ఆ పరిశుద్ధాత్మ అనే నీరుతో తగులుతూనే ఉంటాడు. కాబట్టి తను ఎదుగుతూ ఉంటాడు, ఏపుగా ఎదుగుతూ ఉంటాడు. ఆయన గ్రోత్ స్పీడ్గా ఉంటుంది, లంబా ఉంటుంది, హైట్ కూడా ఉంటుంది.